ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ఎకనామిక్స్లో అర్థశాస్త్రం, అర్థం, ఆవిర్భావం, నిర్వచనాలు మరియు భావనలు. సిలబస్లో మనకి ఏదైతే ఇచ్చారో ఆ టాపిక్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా ఇవాళ మనము ఈ టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా. నేను సిలబస్ ఏది ఇచ్చారనేది ఒక వీడియో అయితే చేస్తాను. అందులో మీరు నోట్స్ రాసుకున్నారసి అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఈ లెసన్ నేర్చుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ లెసన్స్ నేను ఇచ్చాను కదా టాపిక్ వైజ్గా, ఆ లెసన్ ఇట్లా టిక్ వేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని నేర్చుకున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇవాళ మనకి ఈ టాపిక్ కాబట్టి నేను ఇక్కడ టిక్ వేసానండి. మీరు నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా ఇన్ కేస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇదైతే ఇలా టిక్ వేసుకోండి. నా దగ్గర ప్రెసెంట్ అయితే టెక్స్ట్ బుక్ లేదండి, ఆర్డర్ చేస్తాను, ఇంకో 2 డేస్లో డెలివరీ ఇస్తారంట. ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నేను మీకు వాట్సాప్ ఛానల్లో కానీ ఉంటుంది, అండ్ లేకుంటే కమ్యూనిటీ కానీ ఆ పోస్ట్లో అయితే నేను ఇస్తానండి. కామెంట్ బాక్స్లో కూడా నంబర్ అనేది పిన్ చేస్తాను. సో లేట్ చేయకోకుండా మన క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే అయితే చూడండి, ఇక్కడ అర్థశాస్త్రం గురించి అయితే మనకు నిర్వచనాలు అంటే మనకు 5 మెంబర్స్ అనేది నిర్వచనాలు అయితే ఇచ్చారండి. వాళ్ళు మనకు అర్థశాస్త్రం గురించి ఏ విధంగా చెప్పారు, దాని యొక్క నిర్వచనము పరిధి ఎలా ఉంటుంది, దాని గురించి యూస్ఫుల్ ఏంటనే దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే అర్థశాస్త్రం అనేది మనకు ఒక సామాజిక శాస్త్రము. అర్థశాస్త్రము ఒక సామాజిక శాస్త్రం. వ్యక్తులు, వ్యవస్థలు, వస్తు సేవల ఉత్పత్తి, అలాగే పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలలో ఏ విధంగా నిమగ్నమై ఉంటారో అధ్యయనం చేసేది ఏంటిది మనకు అర్థశాస్త్రం. అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుందండి? ఇక్కడ వ్యక్తులు, వ్యవస్థలు, అలాగే వస్తు సేవల యొక్క ఉత్పత్తి, అలాగే పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలలో ఏ విధంగా నిమగ్నమై ఉంటారో అధ్యయనం చేసేది మనకు అర్థశాస్త్రము. మానవుడు పరిమితమైన వనరులతో అపరిమితమైన అంటే లిమిట్స్ లేకుండా అపరితమైన అన్లిమిటెడ్గా కోరికలను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలనే ఒక క్రమ పద్ధతిలో అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. చూడండి, ఇక్కడ మానవుడు పరిమితమైన వనరులతో అంటే ఒక లిమిటేషన్ అనే యొక్క మనకు సోర్స్తో అపరితమైన కోరికలను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ఒక లెవెల్లో ఒక క్రమ పద్ధతిలో అధ్యయనము చేస్తుంది ఏంటండి అర్థశాస్త్రం. మరి ఈ అర్థశాస్త్రము, ఆర్థిక శాస్త్రం అనే 2 పదాలు కూడా ఏ పదాల నుండి మనకు రావడం అయితే జరిగింది? గ్రీకు పదాల నుండి అయితే రావడం జరిగింది. ఏది? అర్థశాస్త్రము మరియు మనకి ఎకనామిక్స్ 2 కూడా అర్థశాస్త్రం అన్న ఒకటే, ఆర్థిక శాస్త్రం అన్న ఒకటే. కాబట్టి ఏ పదాల నుండి వచ్చింది? మనకు గ్రీకు పదాల నుండి వచ్చింది. అదేంటంటే ఓకియాస్ అంటే ఇల్లు, నేనియార్ అంటే నిర్వహణ. ఓకియాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఇల్లు, నేనియార్ అంటే నిర్వహణ అంటే అనే పదాల నుండి వచ్చింది. గ్రీకు పదాలైన ఓకియాసు, నేనియార్ అనే పదాల నుంచి మనకు ఉద్భవించడం అయితే జరిగింది. సరే, మరి దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో గృహ యాజమాన్యం అనే ముఖ్యమైన అంశాన్ని సూచించే ఒక గృహ నిర్వహణ మనకు 1776లో యాడమ్ స్మిత్ ప్రచురించిన రాజ్యాల సంపద స్వభావం. ఈయన రాసిన గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్, కారకాల పరిశీలన అనే గ్రంథ ప్రచురణతో. చూడాలి, ఇక్కడ 1776 యాడమ్ స్మిత్ ఏ గ్రంథం అయితే ప్రచురించారండి? రాజ్యాల సంపద స్వభావం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటారు. స్వభావం అలాగే కారకాల పరిశీలన అనే గ్రంథ ప్రచురణతో ఈ యొక్క అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా వెలుగులోకి అయితే వచ్చింది. ఈ యొక్క అర్థశాస్త్రము సామాజిక శాస్త్రము. అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం. ద్రవ్యం అంటే డబ్బు సంపాదించడం కోసం చేసే కార్యక్రమాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. డబ్బు సంపాదించడం చేసే పనులు దాన్ని మనం ఏమని పిలుస్తారండి? ఆర్థిక కార్యకలాపాలు అనేసి అంటారు. ఈ ఆర్థిక కార్యకలాపాలే అర్థశాస్త్ర అధ్యయనము. అర్థశాస్త్రానికి మనకు వివిధ నిర్వచనాలు అయితే అభివృద్ధి చేయబడ్డాయి. అందులో కొన్ని నిర్వచనాలు అయితే కింది మనకు వివరంగా ఇవ్వడం అయితే జరిగిందండి.
అందులో మనకు 5 మెంబర్స్ అయితే ఉన్నారు చెప్పాను కదా. సో వీళ్ళే ఈ 5 మెంబర్స్. మరి ఒక్కొక్కరు ఏ విధంగా చెప్పారనే దాని గురించి, అర్థశాస్త్రం గురించి ఏమేమి చెప్పారనే దాని గురించి చూసుకుంటే, ఫస్ట్ మనం చూసుకుంటే యాడమ్ స్మిత్ అండి. యాడమ్ స్మిత్ అనేది ఏమి ఇచ్చారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ సంపద నిర్వచనం అనేది ఈ సంపద అనేది నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన రాసిన గ్రంథం ఏంటి? రాజ్యాల సంపద అనే గ్రంథము. సంపద నిర్వచనం ఇక్కడ 2 కూడా గుర్తుపెట్టుకోండి. రాజ్యాల సంపద అనే గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్లో సంపద గురించి అయితే నిర్వచనం ఇచ్చారు. మరి సెకండ్ పర్సన్ వచ్చేసి మార్షల్స్ శ్రేయస్సు మనకు నిర్వచనం అది. శ్రేయస్ అనే ఒక నిర్వచనం అయితే ఇచ్చారు. ఈయన మనకు ఎప్పుడు ఏ ఇయర్లో ప్రతిపాదించాడండి? 1890లో ఈ యొక్క శ్రేయస్ అనే నిర్వచనం అయితే ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి రాబిన్స్ వచ్చేసి కొరత, మనకు బిట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొరత అనే నిర్వచనము 1932లో అర్థశాస్త్రం స్వభావము ప్రాముఖ్యత గురించి మనకు వివరించడం అయితే జరిగింది. దేని గురించి అండి? కొరత గురించి అయితే నిర్వచించారు. మరి శామ్యూల్సన్ వచ్చేసి వృద్ధి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వృద్ధి అనే దాని గురించి అయితే 1970 నోబెల్ మనకు బహుమతి గ్రహీత అండి ఈయన. 1970లో మనకు వృద్ధి నిర్వచనం అనే విధంగా అయితే నిర్వచించారు. మరి లాస్ట్ పర్సన్ జాకబ్ వైనర్ వచ్చేసి ఆర్థికవేత్తలు ఏమి చేస్తారో అదే అర్థశాస్త్రం అనేసి ఈయన అన్నారు. ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రం అనేసి ఎవరన్నారండి ఇక్కడ? జాకబ్ వైనర్ అన్నారు. సో ఇక్కడ ఉండే 5 మెంబర్స్ గురించి నెక్స్ట్ ఏమేమనేది క్లియర్ కట్గా ఉన్నాయి, వాటిని అయితే ఇప్పుడు నేర్చుకుందాం. అండ్ మీకు ఇక్కడ ఇంటర్ సిలబస్ ముందుగా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ 6th నుండి 10th వరకు ఈజీగా అవుతుంది అనేసి ఉండే వాటికి మనకు ఇక్కడ ఉండే ప్రజెంట్ ఏ బుక్స్ అయితే వాటి గురించి అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. ఇన్ కేస్ నా దగ్గర లేదు, సో నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి ఖచ్చితంగా. అండ్ ఇంకా ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం మనము? యాడమ్ స్మిత్ గురించి ఇచ్చారు. ఆయన ఏ దాని గురించి నిర్వచనం అనేది ఇచ్చారండి? సంపద అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సంపద యొక్క అధ్యయనమే అర్థశాస్త్రం అని ఈయన ఏ గ్రంథంలో వివరించడం అయితే జరిగింది? ఈ యొక్క రాజ్యాల సంపద వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఏ ఇయర్లో మనకు నిర్వచించాడండి? 1776 రాజ్యాల సంపద అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని నిర్వచించాడు. సంపద యొక్క అధ్యయనమే అర్థశాస్త్రము, సంపద యొక్క అధ్యయనమే అర్థశాస్త్రం అని అన్నది ఎవరని మనం బిట్ అడిగితే యాడమ్ స్మిత్ అని చెప్పాలి. అలాగే 1776లో రాజ్యాల సంపద అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈయన అర్థశాస్త్రాన్ని నిర్వచించడం అయితే జరిగింది. అందువల్ల ఈయనను మనం ఏమనేసి పిలుస్తారు? అర్థశాస్త్ర పితామహుడిగా పేరు పొందడం అయితే జరిగింది. సంపద నిర్వచనంలో కొన్ని ముఖ్యాంశాలను చూసుకుంటే, మానవుని ఆర్థిక కార్యకలాపాల ఒక ముఖ్య ఉద్దేశము సంపదను ఆర్జించడము. మాటి ఇక్కడ సంపదనే వస్తుంది కదా అండి. సో మనకు బిట్టు ఖచ్చితంగా వస్తుంది. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం ఏంటండి? సంపదను ఆర్జించడం. అలాగే సంపద అంటే ఏంటి ఇక్కడ? ఉత్పత్తి చేయబడిన భౌతిక వస్తువులు. సంపదను మరింతగా పోగు చేసుకోవడమే మానవుని స్వార్థపరమైన ఆలోచన. కావున సంపద నిర్వచనము వ్యక్తి కంటే సంపదకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చింది. చూడండి ఎంత చక్కగా ఇచ్చారు ఇక్కడైనా. సంపదను మరింతగా పోగు చేసుకోవడమే మానవుని స్వార్థపూరితమైన ఆలోచన. కావున ఈ యొక్క సంపద నిర్వచనము వ్యక్తి కంటే సంపదకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది అనేసి ఎవరు అన్నారండి? ఇక్కడ మనకు యాడమ్ స్మిత్ గారు అయితే అనడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ మార్షల్ శ్రేయస్ గురించి వారి యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. ఇక్కడ మానవుని శ్రేయస్సును చూడాలి. ఇక్కడ శ్రేయస్సును అధ్యయనం చేసేది అర్థశాస్త్రము. మనకి ఇక్కడ మార్షల్ శ్రేయస్ అని ఇంత పర్టికులర్గా ఇచ్చారు కదా అండి. మానవుని యొక్క శ్రేయస్సును అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అని అన్నది ఎవరు ఇక్కడ? మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒక గ్రంథంలో ఈ యొక్క అర్థశాస్త్రాన్ని కొత్త నిర్వచనాన్ని అయితే ఇచ్చారు. అతడు సంపద కంటే సంపద పంపిణీ, మరొక పేరు ఏంటిది ఇక్కడ? సంపద పంపిణీకి సంక్షేమానికి మనకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారు.
ఈయన రాసిన గ్రంథంలో ఏమని నిర్వచనం ఇచ్చారండి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి ఒక కొత్త నిర్వచనం అయితే ఇచ్చారు. దేనికి ఎక్కువగా ఆయన ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది? మనకి ఇక్కడ సంపదను చూసుకుంటే దానికంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? పంపిణీ, సంక్షేమం అంటే సంపద పంపిణీకి లేదా సంక్షేమం పంపిణీకి అధిక ప్రాధాన్యం అయితే ఇచ్చాడు. మరి ఈయన ముఖ్యాంశాలు చూసుకుంటే మార్షల్ మానవుని శ్రేయస్సుకు ప్రథమ స్థానాన్ని, సంపదకు రెండవ స్థానాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారండి? శ్రేయస్కు. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు? సంపదకు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శ్రేయస్ అంటేనే మనకు మార్షల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మార్షల్ శ్రేయస్సు. నెక్స్ట్, అర్థశాస్త్రం మానవ స్వభావాన్ని పరిశీలిస్తుంది కావున దీనిని మానవ శాస్త్రంగా పరిగణించాలి. కానీ మార్షల్ దానిని ఒక సామాజిక విజ్ఞాన శాస్త్రంగా భావించాడు. చూడాలి, ఇక్కడ అర్థశాస్త్రము మానవ స్వభావాన్ని అయితే పరిశీలిస్తుంది కావున దీనిని మానవ శాస్త్రంగా పరిగణించాలి. అవును కదా, కానీ మనకి ఈయన ఏమన్నారు? మార్షల్ దానిని ఒక సామాజిక విజ్ఞాన శాస్త్రంగా భావించారు. అభౌతిక వస్తువులను మార్షల్ విస్మరించాడు. వనరుల యొక్క కొరతను పరిగణలోకి తీసుకోలేదు. రాబిన్స్ దీనిని తీవ్రంగా మనకు విమర్శించడం అయితే జరిగింది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాబిన్స్ గురించి. రాబిన్స్ కొరత చూడండి, ఇక్కడ వనరుల కొరతను పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి ఎవరు దీనిని తీవ్రంగా విమర్శించారండి? రాబిన్స్ అనే ఆయన దీనిని విమర్శించడం అయితే జరిగింది. వనరుల కొరత, కోరికల ఎంపిక. వనరుల కొరత మరియు కోరికల ఎంపిక యొక్క అధ్యయనమే అర్థశాస్త్రం అన్నది ఎవరండి? రాబిన్స్ కొరత. గుర్తుపెట్టుకోవాలి. వనరుల కొరత లేదా కోరికల ఎంపిక యొక్క అధ్యయన శాస్త్రమే అర్థశాస్త్రం అని వివరించింది రాబిన్స్. 1932లో అర్థశాస్త్ర స్వభావం యొక్క ప్రాముఖ్యత అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి శాస్త్రీయ నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. తన గ్రంథంలో అండి అర్థశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత అనే తన గ్రంథంలో అర్థశాస్త్రానికి శాస్త్రీయ నిర్వచనాన్ని ప్రతిపాదించడం అయితే జరిగింది. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు అపరిమిత కోరికల మధ్య మానవుని ప్రవర్తన గురించిన అధ్యయనమే అర్థశాస్త్రము. ఏమనేసి వివరించారు ఇక్కడ? ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులు, అపరిమిత కోరికల మధ్య మానవుని ప్రవర్తన గురించి అధ్యయనం చేసే అర్థశాస్త్రం అనేసి ఈయన చెప్పడం అయితే జరిగింది. మరి కొరత యొక్క నిర్వచనాల్లోని ముఖ్యాంశాలను చూసుకుంటే మానవుని కోరికలు అపరిమితం మరియు వనరులు పరిమితం. నిజమే కదా అండి? మానవుని కోరికలు అంతులేనివి, అపరిమితం. మరి వనరులు అనేది పరిమితంగా ఉండాలి. వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఎంపిక సమస్య అనేది ఎదురవుతుంది. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ బిట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఏంటంటే, రాబిన్స్ అర్థశాస్త్రాన్ని నిశ్చయాత్మ శాస్త్రంగా పేర్కొన్నాడు. అర్థశాస్త్రాన్ని నిశ్చయాత్మక శాస్త్రంగా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరంటే మనకు రాబిన్స్ అండి. దేని గురించి? అర్థశాస్త్రాన్ని పాజిటివ్ నిశ్చయాత్మక శాస్త్రంగా పేర్కొన్నాడు ఈయన. ఫోర్త్ పర్సన్ని చూసుకుంటే అక్కడికి మనము 3 మెంబర్స్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఈయన ఆచార్య శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం గురించి అయితే ఇచ్చారు. దేని గురించి? వృద్ధి. చలన వ్యవస్థలో ఆర్థిక వృద్ధి యొక్క అధ్యయనపు అర్థశాస్త్రం. చలన వ్యవస్థలో ఆర్థిక వృద్ధి యొక్క అధ్యయనపు అర్థశాస్త్రం అనేసి ఎవరన్నారు ఇక్కడ? ఆచార్య శామ్యూల్సన్ తన యొక్క వృద్ధి నిర్వచనంలో నిర్వచించారు. నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య పాల్ ఏ శామ్యూల్సన్ 1970లో అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనాన్ని ప్రతిపాదించారు. వృద్ధి అనే నిర్వచనాన్ని ప్రతిపాదించి ఎవరండి ఇక్కడ?
ఆచార్య శామ్యూల్సన్. ఇతను కాలం, చూడండి ఇక్కడ, కాలం మరియు ఆర్థిక వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దేనికి? కాలము మరియు ఆర్థిక వృద్ధికి ప్రాముఖ్యతనైతే ఇచ్చారు. మరి ఫైనల్గా చూసుకుంటే జాకబ్ వైనర్ యొక్క నిర్వచనం చూసుకుంటే ఈయన సింపుల్గా అనేస్తారు, ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రం అనేసి చాలా సింపుల్గా అనేస్తారు కదా. ఆర్థికవేత్తలలో ఏకాభిప్రాయం లేదు. వివిధ సమయాలలో లేవనెత్తిన ప్రశ్నలను, సమస్యలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయడం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగుగా అధ్యయనం చేయవచ్చని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం. సో అర్థశాస్త్రం గురించి ఈ 5 మెంబర్స్ వాళ్ళ యొక్క గురించి అయితే మనం నేర్చుకున్నాం కదా అనేది. అంటే మనకు మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆడమ్ స్మిత్ అండి. ఆడమ్ స్మిత్, అలాగే మార్షల్స్, రాబిన్స్, శామ్యూల్సన్, జాకబ్ వైనర్. వీళ్ళు అర్థశాస్త్రం యొక్క పరిధి గురించి, దాని యొక్క ఆవిర్భావము, నిర్వచనాల గురించి, వారి యొక్క భావాలను గురించి అయితే మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. సో ఈ టాపిక్లో చాలా యూజ్ అవుతుంది. డిఎస్సి సిలబస్లో ఇచ్చారు. మనం దీనిని ప్రజెంట్ మ్యాక్సిమం మనకి బుక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయండి. అర్థశాస్త్రం ఫస్ట్ ఇయర్ వచ్చేసి జిరాక్స్ అయితే ఉందంటున్నారు. జిరాక్స్ అయినా పర్లేదు, మనకు సిలబస్ ఉండాలనేసి నేను లాస్ట్ వీడియోలో ప్రజెంట్ కూడా చెప్తున్నాను. మనకు సిలబస్ అనేది ఇవ్వాలండి. అండ్ ఇంకొకటి, మనము బుక్ తీసుకునేటప్పుడు ఇలా లైన్స్ లేకుండా తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం నేర్చుకొని మనం రౌండప్ వేసుకొని పక్క వాళ్ళు రౌండప్ వేసుకుంటే మనకి నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మీరు ఆర్డర్ చేసినప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదండి, ఇలా అండర్లైన్స్ చేయకోకుండా ఉండే నీట్గా ఉండే బుక్స్ని మాత్రమే అయితే పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెకండ్ క్లాస్ మనకు సెకండ్ లెసన్ అయితే నేర్చుకుందామండి. వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. ఈ లెసన్ గురించి అయితే కంప్లీట్గా అయితే నేర్చుకుందాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో డోంట్ ఫర్గెట్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.